వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. మనం చరిత్రలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో రామదండు అంటే విన్నాం, కానీ దృశ్యమాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించడమే ఇప్పటి తరం వంతు అయింది. అయితే రామదండు ఎలా ఉంటుందో తెలియదు, కానీ బుధవారం కొత్తపేట నియోజకవర్గంలో పసుపు దండును దృశ్య రూపంలో చూసాం. ప్రతిపక్షం పార్టీలో అసలు ఏమీ లేదు అనే స్థాయి నుండి బండారు సోదరులు చేసిన కృషి వల్ల మార్పు కోరుకుంటున్న ప్రజానికం గుండెల నుండి ఏదైనా చేయగలం అనే దాకా ముందుకు సాగారు ఎన్డీఏ తమ్ముళ్ళు. ఒక పక్క పార్టీపై అభిమానం, మరోపక్క బండారు సోదరులు చేసే సేవా కార్యక్రమాలు వెరసి మొత్తంగా బుధవారం నామినేషన్ కోసం నియోజకవర్గ రహదారులు పసుపు, తెలుపు, కాషాయకరంగా మారాయి. బండారు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణకు ఉదయం 11:40 తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరో నామినేషన్ సెట్ను సత్యానందరావు సతీమణి కమలారాణి ఆర్డీఓకు నామినేషన్ పత్రాలను అందజేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, ముదునూరి వెంకట్రాజు, ముత్యాల బాబ్జీ, పాలూరి సత్యానందం సమక్షంలో దాఖలు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో గల ఆలుమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల నుండి వేలాదిగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. నేను మీ బండారు సత్యానందరావు మాట్లాడుతున్నాను. మన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం నమస్కారం. నేను మీ బండారు సత్యానందరావు మాట్లాడుతున్నాను. మన కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.